ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు ఆలగడ్డ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే ప్రస్తుతానికి పొలంలో ఉన్నాను అనమాట. ఉదయం వచ్చాం ఫ్రెండ్స్, నేను హనుమంత్ ఇద్దరం. సో అక్కడ హనుమంత్ ట్రాన్స్ఫర్ కాడ పనిచేస్తున్నాడు. వాడిని హనుమంతుని ఏం చెప్పానంటే అది కొట్టమని ఫ్రెండ్స్, ఏంటంటే అది దాని పేరు రాదు, టేప్ చుట్టమని. సో అక్కడక్కడ అర్థాలు ఉంటే వాటన్నిటికీ టేప్ చుట్టమని చెప్పిన. మొత్తం సక్సెస్ఫుల్గా అయితే మోటార్ అయితే ఆడిచ్చేసాము. అదిగోండి అక్కడ ఆడిచ్చేసాం సక్సెస్ఫుల్గా. ఇది మా రాజుది అనమాట చేను. నీకు నిన్న వీడియో చెప్పా కదా, నేను నా పొలం అమ్మేసినాను. ఇదే ఫ్రెండ్స్ నేను అమ్మిన పొలం. మీరు చూసింటారు మన మొక్కజొన్న లేచింటివి. సో ఇదేనమాట మనం అమ్మిన పొలం. సో ఇప్పుడు రాజు మేమేసుకున్నాడు, పండించుకుంటున్నాడు, మనం అమ్మేసుకొని ఇటు తిరుగుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, నేను మ్యాటర్ ఏంటంటే నేను ఎందుకు వెళ్తున్నానంటే పైపు తగిలి ఇంటికి వెళ్తున్నా. ఇది పైపు. బాగుంది కదా లొకేషన్. పోరా కష్టపడుతుంది మీ అత్త, కొంచెమైనా హెల్ప్ చేయపోరా. మామనికి హెల్ప్ చేసేది, అత్తకి హెల్ప్ చేయవా? ఓమా అమ్మ తీసిందా? పట్టద్దు. ఇంతేం బొక్కెట్స్ పెట్టినావు? ఇంత ఆడ పట్ట పెట్టు, అదో పట్ట తీసుకున్నా, పట్ట పెట్టు. అట్టే దించు ఉంటుంది. ఇట్టుంటే కాకులు దబ్బు. ఎట్టెచ్చావు పందిరి? ఆడించి పోతున్నాయి. ఆ మూలన బీరకాయ ఆడించి పోతున్నాయి. ఆ మూల కొంచెం హైట్ ఉంది, దానికి కొంచెం చాలు బయటకోనికి. ఏం బావతో పని చేయించినావా? పైన కూర్చొని బావతో పని చేయించినావా? ఏమైంది? ఏం తిక్కలేసింది ఏంది? ఒరే ఏం తిక్కలేసింది? అమ్మికి ఇచ్చుకుంటుంది, లేకపోతే హనుమంతరాలు చూసి బిల్డప్ చేస్తున్నావా? కోడిపిల్ల మట్టుకు లేకుండా నువ్వు దూబి. వచ్చినాడే లొడ్డు చెత్త. లొడ్డు చెత్త ఒరే ఒరే ఒర్రా. ఓనా సబ్బా? సబ్బు ఇది నా సబ్బు, ఇది నా సబ్బు. అవును, ఆడమనిషి గుంతలు కొట్టా అంటలే, ఇందులో లూజు కొట్టిండు. అక్కడ ఏమన్నా గడ్డపరండి చూడు ఫ్రెండ్స్. నేను కష్టపడి ఉల్లిగడ్డలన్నీ చిన్న చిన్న కట్ చేసి వీడేదో పెద్ద కట్ చేసి తీసుకొచ్చి ఎత్తున్నట్టుగా ఎత్తున్నాడు ఫ్రెండ్స్ ఒక్కదానికి. ఇది చూడండి, బీరా తొక్కలాడుతున్నాయి అట అట గడ్డనేరా స్వామి. అవు ఉల్లిగడ్డలు ఎందుకు ఎత్తున్నావురా? అయ్యా పొగురు పట్టాలనా నీ మాదిరి? పర్లేదే, నీకు తెలుసు. ఏదో మీ అంత కాదులేబ్బా. ఆడికి వస్తున్నావు? ఇక్కడే కొన్ని
ఐదు ఎట్టడుతున్నాయి అది కాదు ఐదు ఒక చిన్న నిలబడుతుంది చూడు అరసు ఐదు అయ్యా కరెక్ట్గా అలకుండా నిలబడుతున్నాయి చూడు తుమ్మిని కూడా నిలబడుతున్నాయి అవి వచ్చిందామని కదా ఏంది బిడ్డ బా ఇంట్లోకి బా. ఓకే ఫ్రెండ్స్, నేను హనుమంత్ అయితే చేనుకి వచ్చాము. చేనుకి వెళ్ళి మోటార్ ఆడిచ్చి అన్నీ చేసి వచ్చాము. సుబ్బు అయితే మేము వచ్చరికి పిల్లలను బడి కంపించి పని చేసేసింది. ఓకే ఫ్రెండ్స్, చేనుకి వెళ్ళి వచ్చినాడు. కోడి పిల్లలకు అదేందో చేసినాడు, నీళ్ళు కట్టొచ్చినాడు. మళ్ళీ వచ్చి బర్రెలకు గడ్డి కోసుకుని ఏడ కొట్టేసి వచ్చినావు గడ్డి అంతా. నిమ్మకాడ కొట్టేసి వచ్చిన నువ్వు చేసినావు మళ్ళీ గడ్డి చేను అక్కడ పోయి మేము పట్టుకోలేం కానీ మింద పడతాయి అంతగా. అసలు ఆ బాడి ఉతుకునికి పనికొచ్చదే? నువ్వు ఉండగా భయం పిల్ల ఎందుకు అట్ట చేసినావు బట్టలు? పైపు లిగ్గిలే పైపులు వచ్చిన అయితే బట్టలు ఇప్పి గల బట్టలు ఇప్పి నేను ఇంట్లో లేని బట్టలు ఇప్పి అనుకనికి పండుకోమని చెప్పాలి. నేను బట్టలు ఇప్పి పని చేయాలి, బట్టలు మాట్లాడు, పాత బట్టలు వేసుకొని పోవాలా. పాత కదా కొత్తవే, ఎప్పుడో పెళ్ళైన కొత్తలు కొనుక్కునే. పెళ్ళైన కొత్తలు కొనుక్కున్నావు? టీ షర్ట్ ఎన్నాళ్ళవే? మొన్న కొనుక్కునేవే దాన్ని. ఇటు చూడే ఇటు చూడే టీ షర్ట్కి వెళ్ళి అంటే చిరిగిపోతే ఇంకా అది 4 నెలల కింద 5 నెలల కింద కొనుక్కునేదే. ఎప్పుడు కొట్టినది ఇది? ఏ సంవత్సరం కింద కొట్టినది? ఇప్పుడు కొట్టి అట్లా పాత మీద తిన్నప్పుడు కొట్టినట్టున్నాను దీన్ని. పాత మీద ఉన్నప్పుడు కాదు కొన్నింది నువ్వు దాన్ని, ఈడికి వచ్చినాకనే కొన్నింది. నీళ్ళు అక్క ఇచ్చినప్పుడు తీసుకున్నావు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి గడ్డి కోసుకొచ్చిన ఇంతవా ఏమన్నా నొక్కొచ్చాము తినాలా, మంచిది ఆరోగ్యానికి. ముక్కలు కొట్టాయి. మొత్తానికైతే బరగలకు పాలు పెంచుదామని. ఏడ కోసుకొచ్చినావు? దాంట్లో ఏడదంటే గడ్డి సో ఇప్పుడు పేడ ఎత్తేయాలి. పేడ ఎత్తేస్తే నేను శుభ్రం కసులు కొట్టేస్తాను. నువ్వు ఎట్టా నీళ్ళు పోసుకుంటావు కదా, స్నానం చేస్తావు కదా, నేను చెయ్యను కదా, నేను సాయంత్రం కదా చేసేది. ఫ్రెండ్స్ లేచిన ఫ్రెండ్స్, పాలు ఉండిన ఫ్రెండ్స్, నేను పోయిన ఫ్రెండ్స్, మోటార్ ఆడిచి ఇచ్చిన ఫ్రెండ్స్, వచ్చినప్పుడే మళ్ళీ అది ఎత్తిది సార్ అది గడ్డి పోయినా వచ్చిన వెంటనే మళ్ళీ ఎన్ని గడ్డి వస్తుంది. గడ్డి వస్తుంది మళ్ళీ ఎప్పుడు పేడేస్తాను. నేను చేయలే. పొద్దున్న చీకట్లో 5 గంటలకు లేచి ఇండ్లు కడుక్కున్నా, బయట బండలు కడుక్కున్నా, నుగ్గేసుకున్నా, అంట్లు కడిగేసుకున్నా, బట్టలు వాషింగ్ మిషన్ వేసిన, మళ్ళీ మోటార్ పెట్టినా నీళ్ళకి. కోడి పిల్లలకి అదంతా తయారు చేసిన, మళ్ళీ ఇప్పుడు ఇండ్లు శుభ్రం చేసుకున్నా. ఆ కోడి పిల్లలు పెట్టినదంతా నేను అదంతా శుభ్రం చేసుకోవద్దు. ఇప్పుడు అవన్నీ కడుక్కోవద్దు, మళ్ళీ బట్టలన్నీ మడతలు పెట్టాలా, మళ్ళీ మధ్యాహ్నానికి అన్నం చేయాలా. అంతేలే, ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నారంటే వాళ్ళు ఏం పని చేయనట్టు మీ దృష్టిలో. పని చేయనట్టు కాదు, కనీసం ఎట్ట ఇప్పుడు నువ్వు స్నానం చేస్తావు కదా, మట్టి అయినావు కదా, మట్టి కొట్టుకున్నావు కదా. ఈరోజు బర్రెలు కడగలను. బర్రె తల్లి ఇది నేను వేసిన షెడ్. దళ్ళకి ఒక పక్క పిల్లల్ని రెడీ చేసుకుంటూ, ఒక పక్క దీన్ని తయారు చేసుకుంటూ ఇక్కడ పెట్టాం ఫ్రెండ్స్ కోడి పిల్లల్ని. ఇదంతా తీసేయాలి కదా, నేను ఇదంతా శుభ్రం చేసుకుంటున్నా కదా. ఆడే సగం దొబ్బేసిన, కొంచెం ఇంకా అదంతా గీకి మొత్తం తీసేసి కడిగేసేయాలి ఇదంతా.